పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ సాధారణ ప్రజలే కాదు, ఆయనతో పాటు నటించినటువంటి నటీనటులు అంటే స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ అవుతారు అనే ఒక విషయాన్ని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారనమాట. అర్జున్ సర్జా గారే స్వయంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఏ సందర్భంలో అసలు ఏ విధంగా చెప్పారు? సో యాక్టర్ అర్జున్ సర్జా గారు అంటే కన్నడ ప్రజలకు తెలుసు. అర్జున్ గారు అంటే మన తెలుగు వాళ్ళు కూడా బాగా సుపరిచితమే. తమిళ ఆడియన్స్ కూడా ఆయన బాగా అంటే పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోవచ్చు. సో అంటే మనం పుట్టక ముందు నుంచి ఆయన పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా ఎన్నో సూపర్ హిట్స్ డెలివరీ చేశారు. సో ఒక జెంటిల్ మ్యాన్ అన్న, ఒకే ఒక్కడన్నా, సో అట్లానే తర్వాత పుట్టింటికి రాచెల్లి అన్న, మన తెలుగు వాళ్ళకి ఎన్నో సూపర్ హిట్స్తో ఆయన హనుమాన్ జంక్షన్లో కానీ, సో ఆ తర్వాత అభిమన్యుల్లో ఒక నెగిటివ్ రోల్లో కానీ, సో ఎక్కడ చూసినా ఆయనకంటే ఒక మంచి పేరు ఉంది. తమిళ వాళ్ళ దగ్గరైనా, తెలుగు వాళ్ళ దగ్గరైనా, కన్నడ వాళ్ళ దగ్గరైనా కూడా. సో మరి ఆయన చాలా టైం తర్వాత అసలు ఆయన ఏం చేస్తున్నారు అని అందరూ అంటే మధ్య మధ్యలో సినిమాలు చేస్తున్నారు కానీ అవి సక్సెస్లు ఫెయిల్యూర్లు రకరకాలుగా వస్తుంటాయి పోతుంటాయి. బట్ ఆయన డైరెక్టర్గా మారి ఆయన కూతురునే పరిచయం చేస్తూ సీతాపైన అనే సినిమా తీశారనమాట. సో ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూలు చేస్తూ వచ్చారు. మీకు చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో కానీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు మీరు ఎవరో ఒకరిని అప్రోచ్ అయ్యి ఎందుకు ఈవెంట్లకు పిలవట్లేదు, ఎందుకు ఇట్లా ప్రమోషన్ చేయించట్లేదు అంటే ఆయన చెప్పారు, నాకు అట్లా అడగడం ఇష్టం ఉండదండి. సో వాళ్ళుగా వచ్చి చేస్తానంటే నేనేం అనుకోను అనే విధంగా ఎవరికైనా ఏ పెద్ద యాక్టర్కైనా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో వెళ్ళి అడిగి ప్రమోషన్ చేయించుకుంటే అది ఎందుకో వాళ్ళు ఫీల్ అవుతారు కదా, చిన్న అయిపోతున్నామేమో అని చెప్పి. సో ఆయన ఎంత క్యాపబిలిటీ ఉంది, ఆయనకి ఎంత స్టార్ డమ్ ఉంది అనేది, సో అందులో 10 మంది ఆడియన్స్ వచ్చినా ఆయనకి హ్యాపీయే. సో ఏంటంటే లాంచింగ్ కాబట్టి వాళ్ళని ఎట్లా తీసుకుంటారు, సో ఈ డైరెక్షన్ ఆఫ్ మెథడ్ ఎట్లా ఉంటుంది, సో సినిమా అంతా చూసినాకే తెలుస్తుంది అనమాట. సో మరి దాంట్లో ప్రమోషన్స్లోనే మరి పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ సీతాపైన మూవీ ఓపెనింగ్గా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఏదైతే స్టార్టింగ్ పూజా కార్యక్రమం ఉందో అప్పుడు ఆ రోజు విశ్వక్సేన్ గారు ఈ వీళ్ళ పాయింట్లో ఉన్నారనమాట హీరోగా. సో తర్వాత కథా విషయంలో కొంచెం ఇబ్బందులు వచ్చి ఆ విశ్వక్సేన్ గారు కథలో వేలు పెట్టి పక్కకి వెళ్ళిపోయినట్టుగా అర్జున్ గారు చెప్పారు. ఆయన కూడా సరే కొన్ని కారణాల వల్ల నేను బయటకు వచ్చానని చెప్పి దాని ప్రస్తావన ఆయన తీసుకురాలేదన్నమాట. సో మరి రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా మా ఫ్యామిలీ అంతా మేము పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్సే అని చెప్పి అర్జున్ గారు చెప్పడం, వాళ్ళ అమ్మాయి కూడా ఐశ్వర్య కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ హీరో ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం. సో మరి అట్లా పవన్ కళ్యాణ్ గారితో అంత అభిమానం అంత ఇది ఉంది కాబట్టి ఆయన మరి ఈ నెలలు పిలిచారో ఆయనే ఎవరన్నా విశ్వక్సేన్ గారు పిలిపించారో తెలియదు కానీ మరి ఆయన ఓపెనింగ్ సినిమాకి అభిమాన హీరో వచ్చాడంటే ఇంకా మామూలు విషయం కాదు కదా, అది ఎవరికైనా చాలా పెద్ద విషయం అది. సో మరి ఆయన క్రేజ్ అట్లా ఉంది ఈ రోజుల్లో. అది చాలా మంది ఈయననే కాదు ఎంతో మంది సెలబ్రిటీలు, మామూలు అభిమానుల కన్నా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తుంటారు అనమాట. దానికి ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదు, వీళ్ళతోనే అభిమానం ఆగిపోద్ది అనేది ఎక్కడ ఉండదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్లో కూడా ఇట్లాంటి స్టార్కి అభిమానం అవుతారు, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులుగా అవుతున్నారంటే అది ఆయన క్యాపబిలిటీ. సో ఇంకా ముందు ఇంకెంతమంది వస్తారు, ఇలాగా చాలామంది ఉన్నారు ఇప్పటికే, ఇంకా ముందు కూడా వస్తూ ఉంటారు. దానికి అదే ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదన్నమాట.